50, 55 ఆ ఏజ్ ఉండేది తనకి. ఆహ్, ఆమెకు విపరీతమైన మోకాళ్ళ నొప్పులొచ్చేస్తున్నాయంట. 4 ఆ సందు చివరి వరకు పోవాలంటే గూడా ఆమెకు చాతయ్యేది కాదంట. డాక్టర్లు అడిగితే ఆపరేషన్ చేస్తాం, చెయ్యాలి. కానీ తర్వాత ఎట్లా ఉంటుందో తెలీదు. నమ్మకం లేదు అని చెప్పినారంట. ఆమెకు బాధేసేదంట. అరే! 4 అడుగులు కూడా నేనేయలేకపోతున్నానే. దసరా వస్తే గుడికి పోలేనే, గుడికి గూడా పోలేనే అని ఆమె బాధంట. వాళ్ళ వదిన జెప్పారు. "ఆడ పలానా చోట పిరమిడ్ ఉంది. అక్కడికి వెళ్లి నువ్వు ధ్యానం జేసుకో తగ్గిపోతాది" అని వాళ్ళ వదిన చెప్పిందంట. సో, ఆమె అప్పటినుంచి డైలీ ధ్యానానికొచ్చేది. ఆమ మామూలుగా మోకాళ్ళ నొప్పులుంటే కింద కూర్చోకూడదు గదా! ఫస్ట్ చైర్‌లో కూర్చునేది. తర్వాత కింద కూర్చునేసేది తను. ఎలా కూర్చునేదంటే 3 అవర్స్ కూర్చునేది. అంటే మోకాళ్ళ నొప్పులుంటే ఎట్లా కూర్చుంటారండి? కిందనే కూర్చోకూడదు. అలా అంటే 3 అవర్స్, 4 అవర్స్ సిట్టింగ్ కూర్చునేసేదనమాట. అలా ఆమ తన మోకాళ్ళ నొప్పులంతా గూడా కంప్లీట్‌గా క్లియర్ చేసుకుందండి. నాకు ఆమె చెప్పేంత వరకు గూడా ఇలా జరిగిందనేది నాకు తెలీదు. ఇంకొకసారి నేను ఎక్కువగా పిరమిడ్ ఉంది గదా! సో, వీలైనంత ఎక్కువగా మార్నింగ్ టైమ్స్ వీలవుతుంది. ఒకసారి వీలు కాదు. నైట్స్ ఎక్కువ యుటిలైజ్ చేసుకునేదాన్నండి. అంటే ఒక 1 వీక్ పిరమిడ్‌లో పడుకోవడం. అంటే ధ్యానం చేసుకున్నంత సేపు చేసుకొని అలానే పిరమిడ్‌లోనే పడుకోవడం. అట్లా 1 వీకు, 10 డేస్, 11 డేస్, మంత్లీ వన్స్ లేదంటే మంత్లీ ట్వైస్ నాకెట్లా బుద్ధి పుడితే అట్లా అన్నమాట. పిరమిడ్‌లో ఎంతసేపు వీలైతే అంతసేపు ధ్యానం చేసుకునేది, పడుకునేసేది. అట్లా చేసేదాన్ననమాట. ఇలా ఓసారి నేను నైట్స్ ఇలా ప నేను స్పెండ్ చేస్తున్నప్పుడు ఆహ్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే వేరే ఇంకొక మరి ఆమె ధ్యానం చేస్తది. ఆమె లేదా నేను గూడా వస్తాను అని అడిగింది. అడిగితే ఓకే అని చెప్పినాము. అయితే మాకి కాంపౌండ్‌లో వాష్‌రూమ్స్ ఉండేటివి కాదనమాట. సో, కంపల్సరీ ఇంట్లోకెళ్ళాల్సిందే వాష్‌రూమ్ వెళ్ళాలి అంటే. నేను ఆమెకి చెప్పాను. "ఆంటీ మీకెప్పుడన్నా ఇబ్బందనిపిస్తే" పెద్దవాళ్ళు కదా! ఎక్కువ సార్లు పోవాల్సొస్తుంది. ఆంటీ మీకిబ్బందనిపిస్తే అంటే మీరు వెళ్ళాలన్నప్పుడు నన్ను లేపండి. ఏం డిస్టర్బెన్స్ లేదు. మీరెన్ని సార్లు లేపినా పర్లేదు. నేను వాకిలి తీస్తాను. మీరు వాష్‌రూమ్ పోయేసొస్తురు అని చెప్పాననమాట. అది ఇంటి బీగం తీసి లోపలికెళ్ళాలి. కానీ ఒక 2 రోజులయింది, 3 రోజులయింది, 4 రోజులయింది. ఆంటీ అసలు నన్ను లేపనే లేపలేదనమాట. నేనెప్పుడైనా వెళ్తేనే గాని, లేకుంటే అస్సలు ఆమె అస్సలు ఒక్కరోజు కూడా నన్ను లేపనే లేదు. నేను నా ఫ్రెండ్‌తో చెప్పాను. ఆంటీ మొహమాట పడుతుందో ఏమో! మళ్ళా రాత్రంతా అంటే ఇబ్బందయితుంది గదా! ఆమెందుకట్లా మొహమాట పడుతుంది. ఆమె పర్లేదు నన్ను లేపమని చెప్పు అని చెప్పేసి నేను తనకి చెప్పాననమాట. నా ఫ్రెండ్ వెళ్లి చెప్పింది. "ఆంటీ మీరు ఇట్లా ఇబ్బంది పడుతున్నారా? ఎందుకు? తను చెప్పింది మీరస్సలు లేపట్లేదంట గదా! పర్వాలేదని చెప్పింది" అంటే అప్పుడు ఆంటీ చెప్పారనమాట. అసలామెకి ఈ బా ఈ ఈ పాస్ పోసేది చాలా ఇబ్బందిగుండేదంట. వాళ్ళింట్లో కూడా పరుపు మీద నుంచి లేసి బాత్రూమ్ పోయే లోపలే అర్జెంట్ అయిపోయి పోసేసుకునేదంట. అందుకామ ఆహ్, బెడ్ పక్కన ఒక బకెట్ పెట్టుకొని ఆహ్, పొద్దున్నే క్లీన్ చేసుకునేది. అలా ఉండిందంట అసలు తన పరిస్థితి. కానీ ఎప్పుడైతే తను పిరమిడ్‌లో నైట్ టైమ్స్ ధ్యానం చేసుకొని పనుకోవడం మొదలుపెట్టిందో, ఇక్కడ నైట్ తను మా ఇంటికొచ్చే ముందు తను వాష్‌రూమ్ వెళ్ళొచ్చేది గదా! మళ్ళా వాళ్ళ ఇంటికి పోయేంత వరకు వాష్‌రూమ్ వెళ్ళాల్సిన అవసరమే వచ్చేది కాదంట. అలా ఆమెకి ఆ యూరినల్ ప్రాబ్లమ్ అంతా గూడా కంప్లీట్‌గా హీల్ అయిపోయిందండి. ఇలా ఎన్ని అద్భుతాలో మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వడం గాని, ఇవన్నీ గూడా అందుకే పత్రి సార్ మనకి నిజంగా ఈ పిరమిడ్ అనేది ఒక అద్భుతమైన వరంలాగా ఇచ్చాడు. చాలా ఈజీగా మనం పొందడానికి, ఆ విశ్వశక్తిని ఆహ్, సర్ప్లస్‌గా నిజంగా చెప్పాలంటే, అత్యంత అద్భుతంగా వినియోగంలోకి తెచ్చుకోవడానికి మనకి ఎన్ని అద్భుతమైన టూల్స్ ఇచ్చాడంటే పత్రి సారు, అంత అద్భుతంగా మరి ఆయన ఇవ్వడం జరిగిందండి. ఈ పిరమిడ్ అనేది ప్రత్యేకమైన యాంగిల్ వల్ల నువ్వు ఏ మెటీరియల్‌తోన్నా చెయ్యి. ఆ ప్రత్యేకమైన యాంగిల్ వల్ల 51 డిగ్రీస్ 51 మినిట్స్ అనే యాంగిల్ వల్ల అపారంగా ఆ విశ్వశక్తిని మరది చక్కగా చక్కగా అది తీసుకుంటుంది. తీసుకొని మనకి అక్కడ ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి విస్తారంగా అందిస్తుంది.
ఈ పిరమిడ్ అనేది ఆ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్‌నంతా గూడా ఆ పాజిటివ్ ఎనర్జీస్‌తో నెగెటివ్ ఎనర్జీస్ అంతా క్లియర్ చేసి ఎప్పటికప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీస్‌తో నింపుతుంది. మాకు మేము మా ఇంటి దగ్గర కరెక్ట్ జంక్షన్‌లో మా ఇల్లనమాట. 4 రోడ్స్ ఉన్నాయక్కడ. సో, జంక్షన్ ఉంటది. ఎప్పుడూ ఓ సైకిలో లేకుంటే స్కూటరో, ఇంకోటో ఎప్పుడూ అవి క్లాషెస్ జరిగేటివనమాట. కానీ ఎప్పుడైతే పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అక్కడ జరిగిందో, అప్పటినుంచి అసలు అవన్నీ గూడా తగ్గిపోయాయండి. ఇలా ప్రతి ఒక్కటి మేము గమనించుకుంటూ రావడం జరిగింది. ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు గదా! అలా ఒక్కొక్కటి మాకు నిజంగా దాని అద్భుతాలనేది తెలుస్తా వచ్చాయి. ఆ పిరమిడ్ అనేది ఎంత అద్భుతంగా మనల్ని ఎవాల్వ్ చేస్తుంది గదా! అని. ఇలా దీని వల్లనే గదండీ మన అంతరంగంగా ఎప్పుడైతే మేము పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అంటే పిరమిడ్ ఎప్పుడైతే మేము మా కాంపౌండ్‌లో మేము కట్టుకోవడం జరిగిందో అప్పటినుంచి నేను 1 డే క్లాసెస్ పెట్టేదాన్ననమాట. 3 వీక్స్ వన్స్, 4 వీక్స్ వన్స్ క్లాసెస్ పెట్టేదాన్ని. సో, మా ఇంట్లో అప్పుడు బాగా పెద్దగా ఉండేది. సో, ఇంట్లో క్లాస్ అరేంజ్ చేసుకునేవాళ్ళము. బయట కాంపౌండ్‌లో ఫుడ్ అంతా గూడా అలా నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉండేదనమాట ఇల్లు. సో, 3 వీక్స్ వన్సో, 4 వీక్స్ వన్సో వన్ డే వర్క్‌షాప్స్ పెట్టుకునేవాళ్ళం. నిజంగా ఈరోజు మరి ప్రొద్దుటూరులో జరుగుతున్న నిర్మాణం అవుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రము మరి అది కట్టడానికి మరి సార్ మాకు ఫస్ట్ ఈ పిరమిడ్ కట్టడం ద్వారా మాకు ఆయన అవకాశం ఇచ్చారేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంతోమంది మాస్టర్స్‌తో పరిచయం. ఈ వన్ డే వర్క్‌షాప్స్ వల్ల ఎంతోమంది మాస్టర్స్‌తో పరిచయము. మరి వాళ్ళని మేము ఇంట్లోనే దించుకొని, ఆ వసతి అది ఏర్పాటు చేసేవాళ్ళం దానివల్ల. ఎన్నో సలహాలు గానీ, లేదంటే నైట్ ఔట్స్ కానీ, నైట్ ఔట్స్ అయితే ఎంత అద్భుతంగా జరిగేటివో. వారం, వారం పెట్టుకునేవాళ్ళమండి. ఇంగా ఈ పిరమిడ్ వర్క్ ఎప్పుడైతే వాసవి కన్యకా పరమేశ్వర్ పిరమిడ్ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మాకు అప్పటినుంచి మేమంతా దాదాపు ఒక 15 మంది దాకా మరి ప్రతి వారము ఖచ్చితంగా నైట్ ఔట్ పెట్టుకునేవాళ్ళమనమాట. 3 అవర్స్ ఫస్ట్ వస్తానే 3 అవర్స్ మెడిటేషన్. తర్వాత మధ్యలో ఆహ్, మా సజ్జన సాంగత్యం ఉండేది. అంటే ఒక్కొక్కరి ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకునేవాళ్ళము. లే ఇది బుక్స్ ఏమన్నా చదివితే ఆ బుక్స్‌లో పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుని ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ క్లారిఫై చేసుకునేవాళ్ళము. తర్వాత మళ్ళా ఒక 3 అవర్స్ మెడిటేషన్ అనమాట. ఎన్ని అద్భుతమైన ఎక్స్‌పీరియన్సెసో. ఒక్కొక్కటి నిజంగా మమ్మల్ని ఎంత క్లారిటీ మాకిచ్చాయో, అలాగే మేము ఎన్ని ఆహ్, స్టెప్స్ ముందుకెళ్ళడానికి మాకు ఈ పిరమిడ్ ఎనర్జీ అనేది మాకు అంత అవకాశం ఇచ్చిందండి. సో